38 మందిని ఎమ్మెల్యేలు మార్చాడంట. మార్చాడు, చూసారా తమ్ముళ్ళు ఎట్ట మార్చాడో? ట్రాన్స్ఫర్లు చేశాడు. ఈ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్, ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ట్రాన్స్ఫర్ అని. అంటే మన ఇంట్లో చెత్త ఇక్కడ ఉండకూడదు కానీ పక్కన ఇంట్లో వేసేయాల. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడంలా. మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేసేశాడు. ఈరోజు 38 మందిలో 25 మంది ఎవరున్నారంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్. బియ్యపురెడ్డిని మార్చలేదే కాళాస్తిలో, నీ పెద్దిరెడ్డిని మార్చవే, నీ ద్వారంపూడిని మార్చవే. వాళ్ళు మాత్రం మార్చే ధైర్యం నీకు లేదు. అంటే వీళ్ళు చులకన కాబట్టి కడాన బట్టలు ఇప్పిన తను కూడా పాపం ఎక్కడ పోయాడో మనకైతే అర్థం కాల. మళ్ళా సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు. అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక నాయకుడిని తయారు చేయడం చాలా కష్టం. ఆ నాయకుడిని దీర్ఘకాలికంలో సమాజానికి ఉపయోగపడడానికి తయారు చేయడం అనేది రాజకీయ పార్టీల బాధ్యత. నేను గర్వపడుతున్నా, ఈ కొండే రామకృష్ణ గారు 42 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరోలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం. ఇక్కడుండి అచ్చెన్నాయుడు గారి అన్న ఎర్రమనాయుడు గారు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే ఒకే కేబినెట్ మినిస్టర్ కింద ఎర్రమనాయుడు గారికి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. వేదిక పైన ఉండే ప్రతి ఒక్కరిని ఆలోచించండి. వారి యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎక్కడికక్కడ ఒక కృష్ణప్ప కావచ్చు, ఒక ప్రభాకర్ కావచ్చు, లేకపోతే రవీంద్ర కావచ్చు, పీతాని కానీ, కాలువ కానీ, పార్సార్థి కానీ, సత్యనారాయణమూర్తి, అందరిని మీరు చూడండి. ఎవరినైనా సరే మనం ఇవన్నీ చేస్తామంటే ఇప్పుడు వీళ్ళందరిపైన అచ్చెన్న పైనకే అరెస్టు, కొల్లు రవీంద్ర ఎవడో చంపితే కొల్లు రవీంద్ర జైలుకు. ఏంటి అరాచకం? ఇంకొక కోన రవి, యనమల, అయ్యన్న, కళా వెంకట్రావు, బండారు పాపం ఆయన ఇంటికి రాత్రిలో పోతే వీరోచితంగా పోరాడి కడాని ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ కోర్టు మెట్లెక్కిచ్చే పరిస్థితికి వచ్చాడు. శభాష్. ఆ విధంగా ప్రతి ఒక్క బీసీ తయారు కావాలి. అప్పుడే వీళ్ళు భయపడే పరిస్థితి వస్తుంది. అంటే ఈరోజు మనం చూస్తే కొన్ని వేల కేసులు పెట్టారు బీసీల మీద. 300 మందిని పొట్టన పెట్టుకున్నారు. 74 మందిని అతి దారుణంగా తెలుగుదేశం వాళ్ళని కూడా చంపేశారు. ఒక్క పల్నాడులో 18 మందిని, 16 మందిని చంపారు.